కాలచక్రం తిరిగే కొద్దీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు పనికి రానివని పక్కన పడేసిన వస్తువులే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మన పెద్దల జీవన శైలి వైపు నేటి తరం అడుగులు పడుతున్నాయి. నాడు మోటుగా భావించిన మట్టి పాత్రలు నేడు ఫ్యాషన్గా మారాయి. ఈ క్రమంలోనే రోజురోజుకు మట్టి పాత్రల వినియోగం పెరిగిపోతోంది. అందులో వండిన వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు సూచిస్తుండటంతో చాలా మంది మట్టి పాత్రల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మానవులు పుట్టినప్పుడే కుండలు పుట్టినాయి. ఆ కాంచెల్లి కుండల విన్నే వానేది పాలకు, పెరుకు, మంచిలకు, గింజలకు అన్నిటికీ వంట గిన్నెలు, గింట గిన్నెలు, భగవాన్లు, కూర కంచులు, మన గటకట్టికలు, పాలటికలు ఇవన్నీ అప్పుడు వాడేది. వాడినాక ప్లాస్టిక్ టీలు ఇది వచ్చింది. ఇది వచ్చిన కాంచాలి ప్లాస్టిక్ టీలు రాతండి వచ్చిన కాంచాలి మా కుమ్మరి పని వెనకబడ్డది. ఎటువంటి ఒక పెండిలో వాడతాను సావుకొక్కటి ఎవరైనా ఇళ్ళకి వస్తే ఆ కూరలు పెట్టుకుంటే గది ఓ గివే కానీ ఎవరు అంతలేరు. మళ్ళీ అటు పెట్టి కళ్ళు లోతులు వాడతాను లేదు. మళ్ళీ ప్లాస్టిక్ వచ్చి కళ్ళు బింకులు సీసా బింకులు వానేది, 4 సీసాలు వానేది, 10 సీసాలు వానేది, ఆడకుండా చేసుకునేది. ఇవన్నీ గౌన్లలో కొంటపోయేది. ప్లాస్టిక్ వచ్చి ఎప్పుడైతే ఇవి వచ్చినాయి అగిలాస్ అవి బుర్రలు వచ్చిన తనసా బుర్రలు వచ్చినా కానీ మాకు అస్సలుగా అవి వాడతలేరు. తనసా బుర్రల్లో వడతాను, తనసా బుర్రలో వస్తాను. మా పని వాడతలేరు. మా పని వెనక పడిపోయింది దాని గురించి. అవి వాడినా కొంతవరకు ఎటువంటికి పెండిల గిన్నెలకి వీటికే ఇప్పుడు కూర కంచులకు అడుగుతాను. ఇప్పుడు ఎవరు డాక్టర్లు చెప్పిండట షుగరు బీపీ ఇవన్నీ వచ్చిన కాంజలు కూర కంచులు కావాలని కూర కంచులు అడుగుతాను. ఓకే ఇప్పుడు కాంచెలు మా ప్రభుత్వం ఏం లేదు ఇదివరకు. మాకు ఓ గవర్నమెంట్ సార్లు అని ఇచ్చిండ్రు, సార్లు మాకు రాలేదు. మొన్న అది పెట్టినాము. మాకు ఏది అందులో మాకు కుమ్మరి పనిలో ఎండా ఏం సాయం లేదు మాకు గవర్నమెంట్ నుంచి. ఏమన్నా ఆదుకుంటే మంచిదే. మాకు వెనకబడిపోయింది కదా మాది, వెనకబడిపోయింది కాసా మీతోనైనా ముందుకు వస్తుందని మేము ఆశిస్తాను. ప్రస్తుతం చాలా మంది మట్టి కుండల్లో వండుకొని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంట్లోనే కాకుండా బయటికెళ్లినా చాయ్ మొదలు బిర్యానీ వరకు ఆ మట్టి పాత్రల్లో వండే వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వాటిని తయారు చేసేవారు సైతం ప్రజల అభిరుచికి అనుగుణంగా వివిధ డిజైన్లలో మట్టి పాత్రలను తయారు చేస్తున్నారు. ఇక మట్టి కుండల్లో వండే భోజనంలో 100% పోషక విలువలు ఉంటాయని, మరే ఇతర పాత్రల్లో వండినా ఇంత స్థాయిలో ఉండవని ప్రకృతి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా మట్టి కుండల్లో వండిన మాంసాహారం చాలా మృదువుగా ఉంటుందని, రుచి కూడా బాగుంటుందని అంటున్నారు. మట్టి కుండల్లో వండే వంటల సువాసన కూడా బాగుంటుందని చెప్తున్నారు. మట్టి పాత్రల్లో వండిన భోజనం తినటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. వీటిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ధాతువులు అధికంగా ఉంటాయట. అందుకే మళ్లీ మట్టి పాత్రల తయారీపై ఫోకస్ పెట్టామని మట్టి పాత్రలు తయారు చేసేవారు చెబుతున్నారు. అప్పటి వాళ్ళకి ఇప్పుడు శాతం అయితలేదు ఇక చేసడానికి సుత మన్ను విసికేసుడు, బూడి జోలుకునుడు ఇవన్నీ ఇక శాతం అయితలేదు. పొద్దున్న దాకా చేస్తాం కానీ తెల్లని దాకా అన్నీ నొత్తాయి. రోడ్డు మీద తెస్తాం, కాడ పోసుకున్నాం, చెర్ల తెస్తాం. తెచ్చిన తర్వాత దాన్ని ఎండబోతాం, పచ్చిగా ఉంటే ఎండబోతాం, బూడిద ఎండబోతాం, మన్ను ఎండబోతాం, పోసుకొని దాన్ని కొడతాం. మన్ను కొట్టి జల్లెడ పడతాం, జల్లెడ పట్టి డబ్బలు పోతాం, డబ్బలు పోసి అది నాణ్యాక బాగా పిసుకుతాం. పిసికి గోధుమ పిండి వల్ల అంతా ముద్దకేస్తాం. దాన్ని ముద్దకేసినాక మళ్ళీ తెల్లారంగా లేస్తారు. లేచి దాని మీద నీళ్ళు చల్లుతారు, నీళ్ళు చల్లి బూడిది పోస్తారు, బూడిది పోసి ఇక తొక్కుతారు, తొక్కి వాంతారు. ఇక ఇప్పుడు పొద్దుగాల 7 గంటలకు చూస్తే రాత్రి 4, 3 ఓనాడు 5, 6 అవుతుంది సరిచే వరకు. ఇక కాలవటం ఇక బెన్లు ఎత్తుకొస్తాం, చెక్క పొట్టు తెస్తాం, గడ్డి తెస్తాం, వరిగడ్డి బురద రుద్దుతాం మీదకి వెళ్ళి వాముల అందులో పెట్టి ఎండల వేసినాక అది సురుకు అనాలి. కుండ సురుకు అన్నాక వాములో పెడతాం. వాములో పెట్టి ఇక దాని మీద ఇక బురద రుద్ది ఇక కిందికి వెళ్ళి కట్టెలు పెడతాం, పెద్ద పెద్ద మొద్దులు. ఆ మొద్దులు పెట్టినాక అవి రగుల దాకా ఇక షాట్ ఇసురుతాం. షాట్ ఇసిరి ఇక నిప్పు అయినాక ఊరికే బెన్లు పోతాం. బెన్లు పోసినాక ఇక్కడ కాలుపు వచ్చినాక అక్కడ ఇడిచి పెడతాం.
ఇదివరకు మాకు ధరలు లేకుండే, బిజినెస్ బరాబర్ లేకుండే, ప్లాస్టిక్ ఇవి చేయంగా బిజినెస్ లేకుంటే ఇప్పుడు కొత్తగా మళ్ళా కూరటికలు వాళ్ళు డాక్టర్లు చెప్తాంటే మళ్ళీ గిరాకులు ఇస్తాను. నేను 5-6 సంవత్సరాల క్రితమే నేర్చుకున్నా. నేను టైల్స్ వర్క్ కూడా వస్తుంది. కాకపోతే అక్కడ గిరాకులు లేవని మళ్ళీ ఇంట్లోనే దిగిన, అక్కడ బయట షెడ్ వేస్తున్నాను. గిట్టుబాటు ఇదివరకు లేకుండే నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు గిరాకు బాగుండే, తర్వాత డౌన్ అయినాక మళ్ళీ ఏమైంది, ఇప్పుడు డాక్టర్లు ఎక్కడ చూసినా షుగర్ ఇవి అని అంటారు కదా, కూర కుండలలో అన్నం కుండలలో వండుకోవాలని చెప్తుంటారు కదా. ఇప్పుడు మళ్ళీ గిరాకీ ఇంప్రూవ్ అయింది. మెయిన్ స్టీలు, ఇత్తడి, ఈ ప్లాస్టిక్ గిరాకీ మొత్తం డౌన్ అయినాయి. మన ఇంటికి వచ్చి తీసుకుపోతారు, ఫోన్ల ద్వారా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. వరంగల్ రారు కానీ మన చుట్టుపక్కల వరంగల్ కాడ కూడా ఉన్నారు కదా. మనది ఇప్పుడు హైదరాబాద్ దాకా కూడా పోతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై మనకు దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి పంపిస్తే అది నుంచి ట్రాన్స్పోర్ట్ పోతాయి. ఈ గుజరాత్ నుంచి వస్తానే కదా మన లోకల్కి, ఆ మట్టి బాగుండదు అన్నట్టు. ఆ మట్టి బెంగళూరు వెంక మట్టి లెక్క ఉండి తొందరగా ఖరాబ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మన మట్టి ఎట్లా అంటే నాణ్యమైనది, మనం ఏ కెమికల్ కానీ ఏం కలపకుండా చెల్ల మట్టి తీసుకొస్తాం కదా. ఏ ఫర్టిలైజర్స్ ఏమి ఉండవు కాబట్టి మనం డైరెక్ట్ మట్టి తెచ్చి మనం బూడిది కలుపుకొని దాన్ని తయారు చేస్తాం కాబట్టి మనకు సంవత్సరం దాకా నిలువ ఉంటాయి. సంవత్సరం 2 సార్లు మంచిగా కాపాడుకుంటే సేమ్ గిన్నెట్లా వాడుకుంటామో దాని లెక్కన ఉంటుంది. వండుకుంటా అంటే టేస్ట్ వస్తుంది అన్నట్టు. మట్టి కుండలో ఉండే సహజమైన తేమ ఆహారాన్ని సరిగ్గా ఉడికించటానికి సరిపోతుందట. దీనివల్ల నూనె వినియోగం తగ్గుతుంది. గుండె సమస్యలకు దూరం కావచ్చు. మట్టి కుండలోని నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది. కుండ నీటిలోని మలినాలు పీల్చుకోవడంతో స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. మట్టిలోని చారతత్వం వల్ల ఎసిడిటీ సమస్యలు రావు. ఆహారం త్వరగా పాడవదు. పూర్వీకులు మట్టి పాత్రల్లో వండుకొని తినటం వల్లే కాల్షియం, మెగ్నీషియం లోపాల వల్ల తలెత్తే ఏ సమస్యలు వారి దరి చేరలేదు. ప్రస్తుతం వినియోగిస్తున్న అల్యూమినియం గిన్నెల్లోని టెఫ్లాన్ కోటింగ్ పాత్రల్లో ఆహారం వండటం వల్ల ప్రధానంగా క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే మట్టి పాత్రలకు రోజురోజుకో ఆదరణ పెరుగుతోంది. ఆధునిక జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే గతంలో వాడినటువంటి మట్టి పాత్రలకు విలువ తగ్గిపోయింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలు కావచ్చు, ఇతరత్న కారణాలతో మళ్ళీ మట్టి పాత్రల వైపు జనం బాటపడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు మట్టి పాత్రల్లోనే ఆహారం వండుకొని తినాలన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మట్టి పాత్రలకు డిమాండ్ పెరుగుతుంది. క్రమక్రమంగా తమకు కూడా గిరాకీ పెరుగుతుందని ఈ మట్టి పాత్రలు చేసేటువంటి కుమ్మర కులస్తులు అయితే చెప్తున్నారు. కానీ ప్రభుత్వం సబ్సిడీ లాంటివి ఇచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.